గట్టిగా ఫిక్స్ అయితే ఈ అమ్మాయి ఏమో చాలా బాధపడుతుంది మావ. ఇంకా వాడు లేకపోతే ఉండలేనంతగా బాధపడుతుంది. ఆ అమ్మాయి నాకు చెప్తుంటే ఆ అమ్మాయి మాటల్లోనే తెలుస్తుంది. అసలు ఎలా ఏడుస్తుందంటే అది ఇంకా అసలు భరించలేం, అంత ఘోరంగా ఏడుస్తుంది ఆ అమ్మాయి చెప్తా. ఇంకా ఆ అబ్బాయిని మీట్ అవ్వాలని చెప్పేసి యాక్చువల్గా ఎక్కడి నుంచో విజయవాడ వచ్చి ఒంటరిగా విజయవాడ వచ్చి వాడిని కలవాలని చెప్పేసి విజయవాడ వస్తే వాడేం చేశాడో తెలుసా? ఇక్కడ చీట్ ఎవరు చేశారో తెలుసా? ఆ అబ్బాయే. వాడు ఏం చేశాడంటే ఆ అమ్మాయితో ఎక్కడో ఉండి, వాడు విజయవాడలో ఉన్నాడా లేదంటే ఎక్కడో ఉన్నాడో ఈ అమ్మాయికైతే తెలియదు. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్పాడంట, వాడిక్కడ లేడు, వాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్పాడంట. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నాడు. ఈ అమ్మాయి పాపం ఒంటరిగా ఎక్కడి నుంచో విజయవాడ వెళ్ళి ఒక్కటే రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడుస్తుంది ఏడుస్తా నాకు కాల్ చేసింది. అసలు ఈ రోజుల్లో అంత మంచి పర్సన్స్ దొరకడం చాలా కష్టం. అలాంటి పర్సన్స్ని వీళ్ళు చీట్ చేస్తున్నారు. వాడు మళ్ళీ ఏం చెప్పాడో తెలుసా? ఈ అమ్మాయిని నేను ఇప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటా, కొన్ని రోజులకి ఏదో ఒకటి చెప్పి డైవర్స్ ఇచ్చి మళ్ళీ నిన్ను చేసుకుంటా అని చెప్పాడంట. దానికి కూడా ఈ అమ్మాయి ఓకే దానికి కూడా ఓకే అంటుంది ఈ అమ్మాయి.